హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమా కిచెన్. ఈరోజు నేను ఈ వీడియోలో సూపర్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని ఈ వీడియోలో చూపించబోతున్నా. వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. దోరగా వేగేంత వరకు వేగించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన అదే పెనాయిల్లో 1.5 దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి, టమాటాలు బాగా వేగేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా వేగేంత వరకు కలుపుతూ ఉంది. ఇందులో కొద్దిగా చింతపండు, వేసుకోవాలి. కొద్దిసేపు వరకు ఇలానే కలుపుతూ వేయించాలి. చాప్ పెట్టేసుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి. కలుపుకోవాలి కొద్దిసేపు. మన టేస్ట్ కోసం కొద్దిగా కారం వేసుకుని ఇలాగే కలుపుకోవాలి. రాగి రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద కుక్కర్ పెట్టేస్తున్నా. రైస్ కుక్కర్ 1.5 దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇలా ఎర్రగా వేగేంత వరకు కలపాలి. ఇలా ఎర్రగైన తర్వాత ఉల్లిపాయలు వేయాలి. కలుపుకోవాలి. ఇలా ఎర్రగా కావాలి, కలుపుతూనే ఉండాలి ఎర్రగా అయ్యేంత వరకు. నేనైతే 1 గ్లాస్ బియ్యం తీసుకుంటున్నా. 1 గంట ముందుగానే మనం నానబెట్టుకోవాలి. ఇక్కడ కుక్కర్లో ఎర్రగా అయిందో చూసేసుకుందాం. అయింది. ఇందులో కొద్దిగా మిరియాల పొడి, ఆవాల పొడి వేసుకోవాలి.
ఇలా మొత్తంని కలుపుకోవాలి. ఇలా కొద్దిసేపు వరకు కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందులో 1 గ్లాసు బియ్యాన్ని తీసుకున్నాము. గ్లాస్ బియ్యానికి నేనైతే 4 గ్లాసులు వాటర్ వేస్తున్నా. ఇలా వేసుకోవాలి 4 గ్లాసులు వాటర్. ఇలా 4 గ్లాసులు వాటర్ అయితే వేసేసుకున్నా. వాటర్ వేడయ్యేంత వరకు మనం పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్ పెట్టేసుకుంటున్నాం. ముందుగా వేయించిన పల్లీలు వేస్తున్నాం. పల్లీలు వేసేసుకున్నా. క్యాప్ పెట్టేస్తున్నా. ఇలా మెత్తగా కాకుండా కొద్దిగా రవ్వగా ఉండేలాగా వేసుకోవాలి. ఇలా చూపించాను కదా, ఇలాగే వేసుకోవాలి. ఇలా చేస్తే టేస్టీగా వస్తుంది. ముందు వేయించి పెట్టుకున్న టమాటో, పచ్చిమిర్చి వేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవాలి. క్యాప్ పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. క్యాప్ క్లోజ్ చేసుకోవాలి. ఇంకా ఇలా మిక్సీ అయిన తర్వాత ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న పొడిని వేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి. వాటర్ వేడైనాయో లేదో మనం చూసేద్దాం. ఇలా మరుగుతూ ఉన్నాయి వాటర్. ఈ వాటర్లో ఇందాక నానబెట్టుకునే బియ్యాన్ని వేసేస్తున్నా. వాటర్ ఇలా మెరులుతూ ఉన్నాక బియ్యం వేసుకోవాలి. ఇలా వేసేస్తున్నా. వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేస్తున్నా. వేసుకున్న తర్వాత క్యాప్ క్లోజ్ చేస్తున్నా. 3 విజిల్స్ అయిన తర్వాత మనం ఓపెన్ చేసుకొని చూడాలి. ఇలా మెత్తగా కావాలి అన్నం. ఇలా చూడండి, ఇలా మెత్తగా కావాలి. మెత్తగైన తర్వాత 2 స్పూన్ రాగి పిండి కలుపుకోవాలి. దాన్ని అలాగే కలుపుతూ ఉండాలి. మనకి ఇలా ఈ కలర్ రావాలి. ఈ కలర్ వచ్చేంత పల్లి చట్నీ తాలింపు కోసం పెట్టేస్తున్నా. 1 స్పూన్ ఆయిల్ వేసేసిన. అందులో మునపగుళ్ళు కొద్దిగా వేస్తున్నా. ఇలా ఎర్రగా అయ్యేంత వరకు పెట్టుకోవాలి. ఇందులో ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి.
ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు కావాలంటే మీరు, నేను ఈ వీడియోలో అవాయిడ్ చేసిన. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను చట్నీలో కలిపేసుకోవాలి. తర్వాత తాలింపు ఇచ్చిన ఆయిల్ని ఈ చట్నీలో వేసుకోవాలి. రెడీ అండి మన పల్లి చట్నీ. రెడీ అండి పల్లి చట్నీ విత్ రాగి రైస్. ఎలా ఉందో టేస్ట్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మరిన్ని రెసిపీస్ కోసం సుమా కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.